హాయ్ అండి. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం కొత్త వంటకం ఒకటి చేసుకుందాం. అదేంటంటే మటన్ విత్ ఆగాకరకాయ కర్రీ అండి. అప్పుడప్పుడు మా అమ్మగారు చేస్తుంటారు. కానీ నాకైతే ఎప్పుడు చేయడం కుదరలేదు. నెక్స్ట్ ఏంటంటే ఆగాకరకాయ, మటన్ 2 ఒకేసారి అవైలబుల్‌లో లేకపోవడం నేను చేయలేకపోయాను. ఇప్పుడు 2 ఒకేసారి ఇంట్లో ఉండడం వల్ల ఇప్పుడు చేస్తున్నాను మీకు చూపించాలని. చాలా రుచిగా ఉంటది. మీరు ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ 1 కేజీ మటన్‌కి 350 గ్రాములు ఆగాకర తీసుకోవాలి. ఆ ఆగాకరకాయల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయాలి. 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకోవాలి. దానికి తగ్గట్టు మీరు పచ్చిమిర్చి తీసుకోండి. కుక్కర్ పెట్టుకొని దానిలో తగినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర మన పోపు దినుసులు వేసుకుందామండి. జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, తర్వాత కట్ చేసి పెట్టుకునే ఉల్లిపాయలు వేసుకోవాలి. వేగాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మటన్తో పాటు మళ్ళీ వేగుతాయి కాబట్టి. బాగా వేగినా కూడా కూర టేస్ట్గా ఉంటుందండి. ఉల్లిపాయలు కర్రీతో పాటు వేపితే బాగుంటాయి. ఇప్పుడు అందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక బిర్యానీ ఆకు, ఒక 2 ఇలాచి, నెక్స్ట్ 2 లవంగాలు, దాల్చిన చెక్క ఒక 2 ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ పచ్చివాసన పోయాక మనం కడిగి పెట్టుకునే మటన్ వేసుకుందాం. ఇలా మటన్ చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటే ఈ కర్రీకి బాగుంటది. మటన్లో తగినంత పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. మటన్ మగ్గిపోయింది చూడండి. ఇప్పుడు 3 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ రుచికి తగినంత కారం, ఒక 2 స్పూన్ల ధనియాల పౌడరు, ఒక అర స్పూను జీలకర్ర పౌడరు, అలాగే 1 స్పూను గరం మసాలా వేసుకొని బాగా కలిపి 2 గ్లాసుల వాటర్ వేసి మూత పెట్టి 6 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అంటే ఆగాకరకాయ చాలా మంచిదండి. ఆగాకరకాయ శ్రావణ మాసంలో తింటే చాలా మంచిదని చెప్తుంటారు పెద్దలు. వీలైనంత వరకు దొరికితే తెచ్చుకొని తినండి. చూడండి 6 విజిల్స్ అయిపోయాయండి. మటన్ ఒక 80% కుక్ అయిపోయింది. ఇందులో మనం కట్ చేసి పెట్టుకునే ఆగాకరకాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకుందాం. కలుపుకొని ఉప్పు కారం చెక్ చేసుకోండి. సరిపోకపోతే కారం, గరం మసాలా వేసుకొని బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోండి. కుక్కర్ 3 విజిల్స్ అయిపోయింది. ఇప్పుడు ఎలా వచ్చిందో చూద్దాం. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది. చల్లగా అయితే మళ్ళీ చిక్కబడిపోతుంది కదా. లాస్ట్లో కొత్తిమీర జల్లుకొని తింటే చాలా బాగుంటుందండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. లైట్గా లెమన్ పిండుకొని రైస్లో కలుపుకొని తింటే అదిరిపోద్దండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.